మెహబూబా సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ముద్దుగుమ్మ నేహా శెట్టి. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా రాణి క్రేజ్ అమ్మడికి డీజే టిల్లు సినిమాతో వచ్చేసింది. డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం కెరీర్ పరంగా పెద్దగా కలిసి రావట్లేదు. అయితే త్వరలో రాబోతున్న డ్యూడ్ సినిమాతో కోలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతోంది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ షో కాదు, అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మేకర్స్ ఎంచుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తారు. కొత్త ఫేసెస్ వచ్చినా మరో కొత్త వాళ్లకు ఛాన్స్ ఎప్పుడూ ఉంటుంది. కానీ నిలబెట్టుకోవాలంటే అభినయం, గ్లామర్, లక్ మూడూ కలిసి రావాలి. లేకపోతే కెరీర్ స్ట్రక్ అయిపోతుంది. ఇప్పుడు నేహా శెట్టి ఇలాంటి టెన్షన్ ఫేజ్లోనే ఉంది. 2018లో మెహబూబాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది నేహా. కానీ ఆ సినిమా పెద్దగా మార్కు చేయలేదు. అసలు బ్రేక్ త్రూ వచ్చింది 2022లో డీజే టిల్లుతో. సిద్ధు జొన్నలగడ్డతో జోడీ కట్టి ఆమె గ్లామర్ డోస్తో స్క్రీన్ మీద ఫైర్ అయింది. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. ఆ తర్వాత వరుస అవకాశాలు అమ్మడిని తలుపు తట్టినా హిట్ మాత్రం మళ్లీ రాలేదు. రీసెంట్గా ఓజీ సినిమాలో స్పెషల్ సాంగ్లో మెరిసింది నేహా. పవన్ కళ్యాణ్ ఫిల్మ్ అంటేనే ఓ రేంజ్లో హైప్ ఉంటుంది. అయితే సినిమా లెంత్ ఎక్కువగా ఉండడంతో ఆమె పాటను రిమూవ్ చేసేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ పాటను యాడ్ చేసినా పెద్దగా వర్కౌట్ కాలేకపోయింది. అయితే సాంగ్ రిలీజ్ అయ్యాక ఆమె డ్యాన్స్ మూవ్స్, గ్లామర్ షోతో అందరూ ఎక్సైట్ అయ్యారు. మరి ఆ సాంగ్ ఓటీటీలో అయినా అలరిస్తుందో లేదో చూడాలి. అయితే ఇప్పుడు ఆమె ఫోకస్ మొత్తం కోలీవుడ్ మీదే. ప్రదీప్ రంగనాథ్ హీరోగా నటిస్తున్న డ్యూడ్ సినిమాలో మమితా బైజు, నేహా శెట్టి లీడ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయ్యేంత వరకు ఆమె పార్టిసిపేషన్ సీక్రెట్ గానే ఉంది. చాలా మందికి తెలియలేదు. కానీ ఇప్పుడు బయటపడింది. నేహా వర్సెస్ మమితా బైజు లాంటి క్రేజ్ తెచ్చుకుంది. మమిత ప్రేమలతో తమిళంలో హిట్ అయింది కదా, అలాంటి బజ్ నేహాకు వచ్చింది. ట్రైలర్లో ఆమె గ్లామర్, ఎమోషనల్ డెప్త్ కనిపిస్తున్నాయి. కోలీవుడ్లో తమిళ ఆడియన్స్ ఆమెను ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో భారీగా రిలీజ్ కానుంది. నేహా అభినయం ప్రూవ్ చేస్తే మల్టీ లాంగ్వేజ్ ఆఫర్లు వర్షం కురుస్తాయి. మరి ఈ నెల 17న రిలీజ్ కాబోతున్న డ్యూడ్ అమ్మడికి ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి.